ఏపీలో నీళ్ల రాజకీయాలు పెరిగిపోయాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన చిచ్చు ఆగడం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు నల్లమల సాగర్, బంకచెర్ల వంటి విషయాలు కూడా తెరపైకి వచ్చాయి. మీ హయాంలో ఆగిపోయిందంటే మీ హయాంలో ఆగిపోయిందని టీడీపీ, వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇందుకు ఏపీలో జరుగుతున్న నీళ్ల రాజకీయాలు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు నీళ్ల రాజకీయాన్ని నమ్ముకున్నాయి. అయితే రెండు రాష్ట్రాల్లో చంద్రబాబును బూచిగా చూపి ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నాయి. చంద్రబాబుతో రాజీపడి తెలంగాణ ప్రయోజనాలను గాలికి వదిలేశారని రేవంత్పై మండిపడుతున్నారు గులాబీ పార్టీ నేతలు. తెలంగాణ సీఎం రేవంత్తో రహస్య ఒప్పందం చేసుకుని ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడించి ఆపించానని తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. అప్పట్నుంచి రచ్చ ప్రారంభమైంది. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎప్పుడో ఆగిపోయిందని, రేవంత్ చెప్పిన దాంట్లో ఎంతమాత్రం నిజం లేదని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పనులను జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తామే ఆపించామని వారు చెప్పుకొస్తున్నారు. అయితే ఏపీలో వైసీపీ నేతలు మాత్రం తెలంగాణతో రాజీపడి రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధపడుతున్నారు. అసలు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల పంచాయతీని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తెగ ఆరాటపడుతున్నాయి. కానీ వైసీపీ చేస్తున్న ఆరోపణలతో బీఆర్ఎస్కు దెబ్బ పడుతుండగా, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు నేరుగా వైసీపీకి తగులుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని జగన్ ఆలోచన చేశారు. తన పార్టీకి ఆయుపట్టుగా భావించే రాయలసీమకు ప్రయోజనం కల్పించాలన్నది జగన్ టార్గెట్. కృష్ణానదిపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. అయితే సరిహద్దు జలాలకు సంబంధించిన నీటి వినియోగం కాబట్టి ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. అలా అనుమతులు తీసుకున్న తర్వాత ఈ భారీ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు. అంటే ప్రాజెక్టుపై ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. అయితే అప్పటికే తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొన్ని రకాల అభ్యంతరాలు తెలంగాణ నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్టు 2020లో నిలిచిపోయింది. కేవలం రాయలసీమ సెంటిమెంట్తో కూడుకున్న పని కావడంతో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని టాక్ ఉంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టడం సులువు కాదు. ఆ విషయం తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం చేశారు అంటే దాని వెనుక ఉన్న పరమార్థం ఇదేనని చర్చ జరుగుతోంది. ఇటీవల మొన్న బనకచెర్ల ప్రాజెక్టు కోసం ఆలోచన చేశారు చంద్రబాబు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని భావించారు. కేవలం సముద్రంలో కలిసిపోతున్న నదీ జలాలను తరలించడం ద్వారా రాయలసీమలో సాగునీటి కొరత లేకుండా చేయవచ్చని భావించారు. అయితే దీనికి తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో ఏపీలోని మిగతా రాజకీయ పక్షాల సహకారం కూటమి ప్రభుత్వానికి కరువైంది. కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నోరు తెరవలేదు. కానీ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్తో పాటు గులాబీ పార్టీ నేతలు సైతం విమర్శలు చేశారు. కానీ ఏపీకి మద్దతుగా ఈ ప్రాజెక్టు కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీసం కోరలేదు. ఎప్పుడైతే తెలంగాణ సీఎం రేవంత్ చంద్రబాబుతో మాట్లాడి ఎత్తిపోతల పథకాన్ని ఆపించారని చెప్పారో అప్పట్నుంచి దీనిని ఒక రాజకీయ అంశంగా మార్చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాయలసీమ జల ప్రయోజనాల కోసం ఇప్పుడు వైసీపీ ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించింది. అవసరం అనుకుంటే పాదయాత్ర చేస్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటన చేశారు. అంటే ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని పలువురు భావిస్తున్నారు. తాము ప్రారంభించిన ప్రాజెక్టు నిలిచిపోవడం నిజం. వాటి అనుమతుల విషయంలో నిబంధనలు పాటించకపోవడం వాస్తవం. కానీ ఈ ప్రాజెక్టు చంద్రబాబు వల్లే నిలిచిపోయిందని చెబుతూ ఇప్పుడు వైసీపీ నీళ్ల రాజకీయాలకు శ్రీకారం చుడుతూ ఉండడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వైసీపీ చేస్తున్న నీళ్ల రాజకీయం గురించి ప్రజలకు వాస్తవాలు తెలిస్తే మాత్రం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో వైసీపీ ఎలా ముందుకు పోతుందో వేచి చూడాలి.